జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సుదీర్ఘంగా మీడియా సమావేశం నిర్వహించి చాలా అంశాలను ఆధారాలతో సహా లేవనెత్తి ప్రశ్నించి ప్రజల ముందుకు తెచ్చారు అనుకోండి. సాయంత్రం అయితే ఆ టీవీ ఛానల్లో అందులో కూర్చునే కొందరు కమెడియన్ యాంకర్లు ఉంటారు. రెడీ అయిపోతారు. బాబోయ్ ఎవరెవరినో కూర్చోబెడతారు. ఏదేదో మాట్లాడుతుంటారు. నిజంగా అనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఇంత నీచమైనవి కూడా నమ్మే అంత దరిద్రమైన జనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? సీరియస్లీ అంత బానిసత్వం, కనీసం మినిమం అవగాహన. అరే వీళ్ళు ఇంత నీచంగా మాట్లాడుతున్నారు, ఇది తప్పు అని చెప్పి రవ్వంతా కూడా ఫీల్ అయ్యాం. అంటే వీళ్ళని నమ్మే జనం కూడా ఉన్నారా అనిపిస్తుంది. జగన్ ఏం మాట్లాడినా డైవర్షన్ కోసం ఏదో ఒకటి పెడతారు. కానీ ఆయన ఎప్పుడైతే అమరావతి గురించో అందులో అవినీతి గురించో ఎక్కువ హైలైట్ చేశారనుకోండి, ఇంకా వీళ్ళు అల్లాడిపోతారు, తనకలాడిపోతారు. ఏదేదో మాట్లాడారు మొత్తం మీడియా సమావేశంలో. ఏదైనా ఒకటో రెండు మాటలు మాట్లాడారు అనుకోండి. ఇప్పుడు జగన్ గారు ఏమన్నారు, ఎవరిది హత్య రాజకీయాలు, ఎవరివి క్రిమినల్ పాలిటిక్స్, మా ఇంట్లోనే ముగ్గురిని కోల్పోయాం, మా తాతగారు మా నాన్నగారు ఇంకా మా బాబాయిని కానీ చంపారు, మేము ఎవరి జోలికి ఎప్పుడూ పోలేదు అని చెప్పి ఆయన ఆ కాంటెక్స్లో కొన్ని కమెంట్ చేశారు. అయిపోయాయి మొత్తం అమరావతి, అందులో అవినీతితో ఆయన బయటపెట్టిన అంశాలు, లేవనెత్తిన అంశాలు, ఎక్కడ దేని మీద చర్చ ఉండదు. తీసుకొచ్చి ఇంకా ఆయన ఎవరో రాజారెడ్డి గారి హత్య కేసులో నిందితుడంట ఒక ఆయన ఒక ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే ఓపిక తెచ్చుకొని కాసిద్దా ఏదో అట్లా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోమో అవన్నీ నేను ధైర్యమా? మామూలుగా రోజునే తల వాసిపోతుండే తలకాయ. ఇంక ఇట్లాంటి వాళ్ళ పని విన్నామంటే నేను ఇవేమైనా చాలా ఎంటర్టైన్మెంట్ కోణంలో వింటాను అనుకోండి. ఆయన ఓవర్ ఎంటర్టైన్మెంట్ కూడా కరెక్ట్ కదా, అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ కొట్టుకుంటూ విన్నామనుకోండి. ఆయన మాట్లాడే రాజారెడ్డి గారి హత్య కేసులో నిందితులట. ఆయన మాట్లాడే మాటలు ఏందో మధ్యలో ఆ యాంకర్గా కూర్చున్నారు. వీళ్ళు ఎట్లా జర్నలిస్టులని ముద్ర వేసుకుంటారు, వీళ్ళు ఎట్లా యాంకర్లు అని చెప్పి కూర్చుంటారు, వీళ్ళకి జీతాలు ఇచ్చే ఓనర్ సరే ఆయన ఇంకా మహానుభావుడు కదా. వీళ్ళు అసలు ఇట్లాంటి గుంపు మీడియాని ముసుగులో ఉండొచ్చా? చి అనిపించింది. చివరికి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనుకున్నారు? వంగవీటి రంగా గారిని అందరికీ తెలుసు. రంగా గారిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, దానికి కోణం ఏంటి, చివరికి న్యాయస్థానాలు ఏం తెలిసే, నిందితులు ఎవరు, ఎక్కడికి పారిపోయారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, హత్యల మీద పుస్తకాలు వచ్చాయి, హత్యల మీద అందరికీ తెలుసు. సరే అది జరిగి 4 దశాబ్దాలు అవుతుంది కదా, జనాలు మర్చిపోయి ఉంటారులే అని చెప్పి అనుకొని వీళ్ళు రాత్రి డిబేట్లో చెప్పేది ఏంది, వంగవీటి రంగ గారిని చంపడానికి వెళ్ళినటువంటి కొడవన్లు, కత్తులు, బాంబులు ఇవన్నీ పులివెందుల నుంచి కడప నుంచి వెళ్ళినాయట. మొత్తం అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారే పంపించారంట. అంటే వీళ్ళ మానసిక పరిస్థితి మీద నాకు నిజంగా డౌట్ వచ్చింది. అంటే ఇటువంటి వాళ్ళ మానసిక పరిస్థితి మీద ఇంకా ఆయన అంటున్నారు, అందులో కూర్చొని ఇంకొక ఆయన నా మీద డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సూట్ కేసు బాంబు పెట్టారంటారు. సూట్ కేసు బాంబు ఈయన మీదనా? జగన్ గారా? ఏందో మరి సంబంధమే లేకుండా. అంటే వీళ్ళు ఇంకొక్కటే మిగిలింది ఏమని, రాత్రి అదొకటి కన్క్లూజన్ ఇచ్చింటే అయిపోయేది. ఆయన ఎవరో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు కదా, రాజారెడ్డి గారి హత్య కేసులో నిందితుడని. ఆయన ఒక్క మాట చెప్పింటే ఇంక బ్రహ్మాండం ఉండి అయిపోయేది అక్కడితోటి. ఏమని, వివేకానంద రెడ్డి గారి, అంటే ఆయన ఎక్స్ట్రీమ్ కమెంట్ కూడా, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య భారతి రెడ్డి గారు వీళ్ళ డైరెక్షన్లో వీళ్ళ ఆదేశాలతో వాళ్ళ ఆదేశాలు వాళ్ళ కన్సర్న్లోనే హత్య జరిగింది అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఇన్ని వ్యాఖ్యలు చేసిన వీళ్ళు ఇంకొక కమెంట్ కన్క్లూడెన్ ఇచ్చింటే ఏమని, అసలు నన్ను రాజారెడ్డి గారి నాకు రాజారెడ్డి గారిని చంపమని నాకు చెప్పిందే జగన్ గారు అని చెప్పింటే అయిపోయింది. ఎందుకు ఇదంతా? ఏం భవిష్యత్తులో రాజారెడ్డి గారు జగన్ గారికి పోటీ వస్తారు రాజకీయంగా, జగన్ గారి ఆధిపత్యం తగ్గిపోతుందని రాజారెడ్డి గారిని నన్నే చంపమని నాకు జగన్ గారే చెప్పిందని అంటే ఇంకా తిరగలేదు. ఇంకా అదొకటే మిగిలింది, ఇంకేం మిగిలింది? అది సరిపోయేది కదా. అది కానీ చాలా క్లియర్గా ఇది ఒక్క కమెంట్ చేసింటే అయిపోయాయి సార్. మనం ప్రత్యర్థులుగా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు, లేదా ఒకరి విషయాన్ని మరొకరు వ్యతిరేకించుకోవచ్చు, కానీ ఈ స్థాయిలోనా అమ్మో ఇంత దారుణంగా మాట్లాడచ్చా?
ఓర్రెర్రె! అసలు ఇంకా దారుణాలు ఉన్నాయి అందులో. ఇంత భయంకరంగానా? అసలు ఆ నమ్మే జనం మీద జాలేస్తది ఎవరైనా నమ్మితే. నమ్ముతున్నారు నా కింద కొంత కమెంట్లు పెడితే తెలుస్తది కదా! బాబోయ్! వద్దురా బాబు. ఈ సమాజం అనేకంటే ఇందులో ఈ మీడియా ముసుగులో ఏందో, రాజకీయాలేందో, వ్యక్తులేందో, ఈ ద్వేషమేందో, ఇంత విషాన్ని జమ్మడం ఏందో, అసలేం చర్చ దేని మీద జరగాలి? దేని మీద జరుగుతది దండం రా బాబు.